వెల్కమ్ టు Rrb ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇది Rrb Ntpc Cbt1 రిజల్ట్. ఓకేనా ఫ్రెండ్స్, Rrb Ntpc Cbt1 రిజల్ట్ అనేది ఇది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, రూల్ నెంబర్, నా పేరు ధరావత్ ఈరామల్. ఫ్రెండ్స్, నేను ఎక్కడి నుంచి అప్లై చేసిన అంటే సికింద్రాబాద్ జోన్ నుంచి అప్లై చేయడం అనేది జరిగింది. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్, అంటే నా షిఫ్ట్లో 4 క్వశ్చన్స్ అనేవి రాంగ్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, 4 క్వశ్చన్ అనేది రాంగ్ రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఈజ్ 96. నేను చేసిన మొత్తం అటెంప్ట్స్ ఎన్ని 70 అనేది నేను అటెంప్ట్ చేయడం జరిగింది. దాంట్లో కరెక్ట్ క్వశ్చన్స్ 51 అండ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్ 17. అంటే 51, 17, 68 నేను అటెంప్ట్ చేసిన, కానీ 70 మొత్తం అటెంప్ట్ చేసింది. దీంట్లో 2 ఇగ్నోర్ అని చెప్పిండు కదా, ఆ ఇగ్నోర్లు కూడా నేను 2 అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. ఇవి ఏ విధంగా వచ్చినాయి అంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇవి అర్థమెటిక్ క్వశ్చన్స్. తెలుగులో ఏమో మొత్తం మనకు క్లియర్గా డాటా ఇచ్చిండు, అదేవిధంగా ఇంగ్లీష్లో మిస్టేక్ ఇచ్చిండు. ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం వలన అక్కడ కింద ఆప్షన్లు కూడా తారుమారు ఉండే అన్నమాట. ఈ తెలుగులో ఏమో కరెక్ట్ ఉండే, ఇంగ్లీష్లో కరెక్ట్ లేకుండే ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్లు నేను అటెంప్ట్ చేయడం వలన నాకు 2 మార్కులు అనేది బేస్ అయినాయి ఫ్రెండ్స్. తర్వాతకి వెళ్ళి 17, 51 మొత్తం రా మార్క్స్ నాకు 45 వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే నేను జస్ట్ 1 మంతే ప్రిపేర్ అయినా ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ప్రిపేర్ అయినా తర్వాత వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. నేను జస్ట్ 1 మంతే ప్రిపేర్ అవ్వడం జరిగింది. నేను యాక్చువల్గా బ్యాంక్ ప్రిపేర్ అవుతుండే ఫ్రెండ్స్. తర్వాతకి వెళ్ళి ఆ బ్యాంక్ స్విచ్ ఆఫ్ చేసి ఇటు వచ్చిన ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు చూద్దాం. నాకు రా మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 45 మార్క్స్ వచ్చినాయి. 45 రా మార్క్స్ వస్తే మొత్తం రేటెడ్ మొత్తం స్కోర్ నాకు 47. అవుట్ ఆఫ్ 100కి నాకు 47 అనేది రావడం జరిగింది. 47 మొత్తం నార్మలైజేషన్ అయిన తర్వాత నా మార్క్స్ 61.5. మొత్తం నార్మలైజేషన్ అయిన తర్వాత నా మార్క్స్ 61.5 ఫ్రెండ్స్. అయితే నేను లక్కీగా సెకండ్ CBT2కి క్వాలిఫైడ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది లెవెల్ 5లో నేను క్వాలిఫై అయినాను ఫ్రెండ్స్, లెవెల్ 5. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా మనం టార్గెట్ బ్యాచ్ అంటే డైలీ ఏమేమి చదవాలి అనేది ఒక మండే నుంచి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ ఏ టాపిక్ చదవాలి, ఎంత రా మార్క్స్ వస్తాయి అక్కడ నుంచి, డైలీ అంటే టార్గెట్ అన్నమాట. ఓకేనా, ఫిబ్రవరి 15 or 16 నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక 40 days ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. డైలీ టార్గెట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టార్గెట్ని మీరు రీచ్ చేయాలి అంతే. డైలీ అప్లోడ్ యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.